లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. మారేడుమిల్లు ఎన్కౌంటర్లో శ్రీకాకుళం జిల్లా బాతుపురంకి చెందినటువంటి జోగారావు ఎలియాస్ టెక్ శంకర్ ఎన్కౌంటర్ కాబడ్డ విషయం గ్రామస్తులందరినీ బాధిస్తుంది. ఆ పార్థివ శరీరం రాక కోసం బంధువులతో పాటు గ్రామస్తులందరూ కూడాను ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్థివ శరీరం పోస్ట్ మార్టం పూర్తయి 2 రోజులు కావస్తున్నా బంధువులు మాత్రం ఇంకా అక్కడే పడికాపులు కాస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే టెక్ శంకర్ చిన్నప్పుడు చూసినటువంటి కొంతమంది సన్నిహితులు గ్రామస్తులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎప్పుడైనా జోగారావు చూసారా చిన్నతనంలో? చిన్నప్పుడు ఇప్పుడు చూస్తాం కానీ మనకి అంత గుర్తులేదండి. మనం ఎప్పుడో అక్కడ మేము బయట నుంచి వచ్చేవాళ్ళం, ఇక్కడ ఉండో చూసి నేర్పడం తప్పించి గుర్తులేదు. ఇటువంటి మారుమూల గ్రామం నుండి ఆ రోజుల్లో ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి పరిణామాలంటే ఈ ప్రాంతం తాలూగా మట్టి సారం అది. మరి అయితే మనకు అంతగా తెలియదండి. మనకి ఇక్కడ మీకు ఉంటే కదా తెలియడానికి ఈ విషయం. అలాగే ఉన్న వాళ్ళకి తెలియాలి. మీ మధ్యలో అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా శంకర్రావుతో మాట్లాడడం కానీ ఆయనతో చేయడం కానీ ఉంటుండే. వాళ్ళు అప్పుడు స్టూడెంట్లు అండి, చదువుకునేవాడు, కుర్రోడు, చిన్న కుర్రోడు. అంతవరకు తెలుసు కానీ మనకి పూర్తిగా ఆ లోనకి ఉద్యమాలకు వెళ్ళినట్టుగా నాకైతే తెలియదు. అంటే ఆయన వెళ్ళిన విషయం కూడా మీకు తెలియదు, కానీ ఆయన చూశారు కల్లారా. చిన్నపిల్లప్పుడు ఇప్పుడు చూసాం, చదువుకున్నప్పుడు. అప్పుడు ఎంత చదువుతుండే మీరు ఆయన మీరు చూసారు? చిన్నప్పుడు 8 అంత చదువుతున్నాడు అంతే, అంతవరకు తెలుసు మనకి. ఈరోజు ఇంత స్థాయికి ఆయన ఎంచుకున్న మార్గంలో ఇంత స్థాయికి ఎదుగుతారని అనుకున్నారు? మేము ఎప్పుడు అనుకోలేదండి. ఆయన చాలా సౌమ్యంగా ఉండేవాడు, ఎవరితో ఇదిగా ఉండేది కాదు, మంచివాడు. అంటే ఇప్పుడు ఈరోజు ఆ సౌమ్యం తత్వమే ఈరోజు అంతలా ఆయన్ని అందరినీ కూడా ఆదరించబడుతున్నాడు అంటే మరి దాన్ని వాళ్ళే గ్రహించాలండి. అంటే ఈరోజు ఏఓబి స్పెషల్ దళ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఎక్కడైనా కూడా ల్యాండ్ మైన్ పెట్టాలంటే ఆయన మించి ఎవరూ లేరు. చదువు పక్కన పెడితే ఈరోజు అంటే శత్రువుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక స్థాయికి ఈరోజు జోగారావు ఎదగడం ఈ బాతుపురం గ్రామస్తులు గర్వంగా ఉందా? అంటే బాగా అనిపిస్తుందండి. పాపం ఆయన ఇలాగ అవుతాడని అయ్యాడని చాలా బాగా అనిపిస్తుంది. చేయడం అనేది ఎవరు సహించలేని బాధ. ఆ బాధగా ఇప్పుడు అందరం అలా చూస్తున్నాం. పాపం అంత మంచి కుర్రవాడు ఇలాగ అయ్యాడు, ఇలా అయిన తర్వాత ఇలాగ ఎన్కౌంటర్ అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. అంతే చూస్తే కనుక ఏదైతే ఎన్కౌంటర్ కాబడ్డ విషయం మాత్రం వారిని తీవ్రంగా బాధిస్తుంది. గ్రామం పేరును మాత్రం ఇంతలా ఇనుమడింపు చేసినటువంటి జోగారావు పార్థివ శరీరం కోసం తామందరూ ఎదురు చూస్తున్నాం. చిన్నతనంలో అందరితో కలివిడిగా ఉండి సౌమ్యంగా ఉన్నటువంటి ఆయన ఉద్యమాలకు ఎందుకు ఆకర్షితులయ్యారు? కుటుంబ అంటే పోషణలో ఏవైనా ఆయనకి కష్టాలు ఎదురయ్యా, లేకపోతే ఈ ప్రాంతం తాలూగా ప్రభావం ఆయన మీద పడిందా అన్న విషయం మాత్రం గ్రామస్తులందరూ చర్చించుకుంటున్నారు. బాతుపురం గ్రామం ఖ్యాతిని ఇనుమడించి ఈరోజు ఏఓబి స్పెషల్ దళ సభ్యుడిగా ఉన్నటువంటి జోగారావు ఎలియాస్ టెక్ శంకర్ మాత్రం గ్రానైట్లు అమర్చడంలోనూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ల తాలూగా పరిజ్ఞానాన్ని అంతలా ఎక్కడ సంపాదించారు? హెడ్మాకి అంత సన్నిహితంగా ఉన్నటువంటి జోగారావు ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసులు మాత్రం దుశ్చర్యగా భావిస్తున్నారు. ఈరోజు ఎదురుకాల్పులు కనుక జరిగినట్టయితే అటు పోలీస్ సిబ్బందులకు కూడా గాయాలు కావాల్సి ఉంది, కానీ అవేవీ లేకుండా కేవలం ఎన్కౌంటర్ చేసి ఈరోజు మాత్రం అది బూటక ఎన్కౌంటర్గా చిత్రీకరించిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. గ్రామస్తులందరూ కూడాను జోగారావు పార్థివ శరీరాన్ని చివరి చూపులు చూసేందుకు వారు చేస్తున్న నిరీక్షణ ఏ మేరకు ఫలిస్తుందో అన్న విషయం వేచి చూడాల్సింది. బాతుపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.